తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. కడప నుంచి అర్జున్ గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఒక బాల్యాత్మకి ఒక వృద్ధాత్మ జన్మించచ్చా? అంటే ఒక అజ్ఞానికి ఒక జ్ఞాని జన్మించచ్చా? అది వారి ప్రశ్న. ఎందుకు జన్మించకూడదండి? ప్రహ్లాదుడు జ్ఞాని, మరి వాళ్ళ నాన్నగారు ఎవరు? అజ్ఞానే కదా. హిరణ్యకశిపుడు అజ్ఞాని, ఆయన కనపడి వాళ్ళందరినీ చంపుతూ అధికార దాహంతో ఉంటాడు. అతను బాల్యాత్మ లేదా యవ్వనాత్మ అవ్వచ్చు, అంతవరకు ఓకే. కానీ వృద్ధాత్మ అయితే కాదు కదా. మరి ప్రహ్లాదుడు వృద్ధాత్మ, తనలో దైవాన్ని చూడన్నాడు, నీలో దైవం ఉన్నాడు, అందరిలో నారాయణుడు ఉన్నాడు అని చెప్పాడు. మరి అతను వృద్ధాత్మ కదా. కనుక ఒక అజ్ఞానికి జ్ఞాని జన్మించవచ్చు. ఎందుకు జన్మించాలంటే ఆ జ్ఞానికి అది పరీక్ష అనమాట, పరీక్షా కాలం. అదేవిధంగా ఒక జ్ఞానికి అజ్ఞాని కూడా జన్మించవచ్చు, అది కూడా అతనికి పరీక్షా కాలం అవుతుంది. ఎందుకు ఆ చరిత్రలో మీరు చూడండి, చాలా మంది జ్ఞానులకి ముదనష్ట పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా చాలా మంది అజ్ఞానులకి మూర్ఖులకి జ్ఞానవంతులైన పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. శ్రీరామచంద్రుడు మరి దశరథ మహారాజుకు పుట్టాడు కదా. దశరథ మహారాజుతో పోలిస్తే శ్రీరామచంద్రుడు ఉన్నతమైన ఆత్మ. ఇలాగా చాలా మంది ఉన్నారు. కనుక వాళ్ళు ఎందుకు జన్మిస్తారు అంటే వాళ్ళు అందులో ట్రైనింగ్ పొందడానికి. అక్కడ అలాంటి వాళ్ళని తండ్రిగా తెచ్చుకొని, లేదా అలాంటి వాడిని కొడుకుగా తెచ్చుకొని, లేదా అలాంటి వాడిని భర్తగా తెచ్చుకొని, లేదా అలాంటి వాడిని భార్యగా తెచ్చుకొని ఈ జీవితం ఎలా జీవించాలి అనే దానికోసం వస్తాం. అందుకని ఈరోజు చూడండి, మీరు మీకన్నా కింది స్థాయి వాళ్ళు మీకు భాగస్వాములుగానో లేకపోతే కుటుంబ సభ్యులుగానో ఉంటారు. కనుక మీరు వాళ్ళని గౌరవించాలి. వాళ్ళ ఆత్మస్థితి అంతే. పాపం మీరేం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఆత్మస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తారు. అది మీరు గుర్తించాలి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు జన్మించాలన్నది వాళ్ళ యొక్క జీవిత రిక్వైర్మెంట్స్ని బట్టి, వాళ్ళ యొక్క ఆత్మ ఎదుగుదల యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి ఉంటుంది. అంతేగాని రూల్ అయితే కాదు. ఇది రూల్ ప్రకారం అయితే జన్మించాలని రూల్ ఏం లేదు. వాళ్ళ ఆత్మ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి అది ఉంటుంది. కనుక మీరు మీ జీవితంలో చూసుకోండి. మీ జీవితంలో మీకన్నా గొప్పవాళ్ళు ఉండొచ్చు మీ కుటుంబంలో, లేదా మీకన్నా తక్కువ వాళ్ళు ఉండొచ్చు. అందుకని ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, తక్కువ వాళ్ళని విమర్శించకండి. వాళ్ళ పట్ల మీరు కరుణతో ఉండండి, దయతో ఉండండి, క్షమతో ఉండండి. అదేవిధంగా మీకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ పట్ల వినయంతో ఉండండి. వాళ్ళ దగ్గర మీరు వినయంగా కూర్చొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు ఉన్నతమైన లోకాలకి వెళ్తారు. మీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి పైవాడు అంటే ఉన్నతమైన ఆత్మ ఎంత సహకరిస్తుందో కింద ఆత్మ అంత ఉపకరిస్తుంది. వీడు అటు కొడతాడు, వాడు అట్లా అవుతాడు. రెండింటి మధ్య మీరు ఉన్నతంగా ఎదుగుతారు. కనుక మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ మీరు క్షమించండి. అంతేకాదు వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పండి. ఎందుకంటే వాళ్ళు అలా చేయబట్టే మీరు ఆధ్యాత్మిక కోణంలోకి వచ్చారు, లేకపోతే రారు. కనుక మీ శత్రువులందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పండి.